హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు తెలంగాణలోని డైట్ సెట్కి సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ రావడం జరిగింది. మనం ప్రధానంగా డేట్స్ చూసుకుంటే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డిసెంబర్ 20వ తారీఖు డేట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు వెబ్ ఆప్షన్స్కి 22 నుంచి 27 తారీఖు వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. మనకు సీట్ అలాట్మెంట్ మాత్రము డిసెంబర్ 30 తారీఖు రావడం జరుగుతుంది. అదేవిధంగా పేమెంట్ మరియు ఫైనల్ అడ్మిషన్ లెటర్కి సంబంధించి 2024 జనవరి 1 నుంచి 2024 జనవరి 3వ తారీఖు వరకు పేమెంట్ చేసుకొని మనం అడ్మిషన్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం డౌన్లోడ్ చేసుకున్న అడ్మిషన్ లెటర్ని మనం కాలేజీలో జనవరి 5వ తారీఖు లోపు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మనకు 2024 జనవరి 8 నుంచి క్లాస్ అయితే స్టార్ట్ అవుతాయని చెప్పి మనకు డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు కౌన్సిలింగ్ షెడ్యూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు మనం తీసుకుపోవాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకుంటే, మనం ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు మనకు డైట్ సెట్ యొక్క హాల్ టికెట్, అదేవిధంగా ర్యాంక్ కార్డు, 10th మెమో అండ్ ఇంటర్మీడియట్ మెమో, అదేవిధంగా మనకు ఇంటర్మీడియట్ వరకు బోనాఫైడ్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళవలసి ఉంటుంది. వీటితో పాటు క్యాస్ట్ సర్టిఫికేటు, అదేవిధంగా లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు, ఎవరైతే క్యాప్ చిల్డ్రన్స్ ఉంటారో ఆ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్కి సంబంధించి వాళ్ళ పిల్లలకు సంబంధించిన సర్టిఫికేటు, అదేవిధంగా పిహెచ్ సర్టిఫికేటు, దానికి సంబంధించిన వాళ్ళు పిహెచ్ సర్టిఫికేటు, ఎన్సీసీ వాళ్ళైతే ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, దీనికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్కి అయితే తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఇది మనకు డైట్ సెట్కి సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్. ఇదే విధంగా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం ప్రతిరోజు మార్నింగ్ మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. సో దాంట్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే చూసుకోవచ్చు. మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.